నాకైతే పని లేదనగానే చాలా కోపం వచ్చింది. కానీ మన వాళ్ళతో గొడవలు ఎందుకని ఆగిపోయినా నేను కూడా. తెలుసుకుంటారు ఇక్కడికి వచ్చాక ఎలా ఉంటాయి కష్టాలన్నీ తెలుసుకుంటారు మామ. డెఫరెన్స్ పనికి వచ్చినా ఈ ఎడారుల పనికి వచ్చినా మామ అందరు గుర్తుపెట్టుకోండి, బయట వాళ్ళని సాధారణంగా తెప్పించరు, మనతోనే చేపిస్తారు. ఎలక్ట్రీషియన్ పని ఏంటి, ఇంకా అన్ని పనులు ఎలక్ట్రీషియన్ క్లీనింగ్ మొత్తం అన్నీ చేపిస్తారు ఒక దుక్కున. హాయ్ మామ, అందరికి గుడ్ మార్నింగ్ మామ. ఈరోజు అయితే మా కోవిడ్ పెద్ద పని పెట్టేసినాడు మామ. అదేంటంటే నైట్ వచ్చి ఇక్కడ ఎండాకాలం కదా, సమ్మర్ కదా, మీకు పని ఏమీ ఉండలేదు అని చెప్పంటే, పని ఎందుకు ఉండలేదు, బోల్ పని ఉంది, బోల్ పని చేస్తున్నాం కదా అని చెప్పాను నేను. మా మామయ్య కూడా అదే అన్నాడు. అంటే వాడు ఏమంటున్నాడంటే, ఎవరు గెస్ట్ హౌస్ బుక్ చేసుకుంటలేదు, ఖాళీగా ఉంటున్నాయి కదా గెస్ట్ హౌస్లు, మీరు వేరే పని చెప్తాను మీకు, ఆ పని చేయండి, చెయ్యాలి మీరు ఆ పని, ఎందుకంటే ఆ పని నాకు అవసరం, ఇప్పుడు చెయ్యాలి మీరు కన్ఫామ్గా చెయ్యాలని చెప్పేసి అన్నాడు. అంటే ఏం పని అని అడిగాము. అప్పటికప్పుడు నైట్కి నైట్ చెక్కలు తెప్పించేసి పని చేపించడానికి చెక్కలు తెప్పించాడు. చెక్కల పని అంట. మేము అన్నాము మేమేం వడ్రింగ్ మేస్తలం కాదు అని చెప్పి అన్నాము. అంటే ఏమంటున్నాడంటే, మీకు వచ్చినట్టు చేయండి, మాకు రాదని కూడా చెప్పాము మేము. మా మావయ్య నేను చెప్తే, మీకు వచ్చినట్టు చెయ్యండి పర్లేదు, ఎలా చేసినా పర్లేదు నాకు అని చెప్పి అన్నాడు. నాకు అలాగ కావాలి అని ఒక డిజైన్ చూపించి ఆ డిజైన్ టైప్లో చేయమన్నాడు. ఇక్కడికి వస్తే ఇదే బాధ మామ, పని చేసినా చేయలేదు అంటారు, పొద్దున్నండి కష్టపడినా పని చేస్తలేదు మీరు అని చెప్పి అంటున్నారు. అలా ఉంది పరిస్థితి మాది. ఏం చేస్తాం, ఇక్కడికి వచ్చిన తర్వాత ఆడు చెప్పింది చెయ్యాలి ఇంకా. ఎందుకంటే మళ్ళీ ఆడు వాళ్ళతో గొడవలు పెట్టుకున్నా మనకి ఏమొస్తుంది మామ, గొడవలు పెట్టుకుంటే మళ్ళీ తలకాయ పోటు, ఆడింటికి పంపకపోవచ్చు, చేయకపోవచ్చు, ఇవన్నీ పెద్ద తలకాయ పోటు ప్రాసెస్ మామ. అందుకని ఆ పని ఏం చెప్పాడో ఏంటో చూపిస్తాను మీకు కూడా, రండి. కనిపిస్తుందో లేదో తెలియదు మరి నాకు. చూడండి, ఇది ఉంది చూసారా, ఈ టైప్లో డిజైన్ చేయమన్నాడు. ఈ టైప్లో డిజైన్ కావాలంట. ఆ డిజైన్ గురించి చెక్కలు తెప్పించేసినాడు, లాట్ తెప్పించేసి చెయ్యండి, ఈ విధంగా కాకుండా కొంచెం వేరే గంట ఫోటో ఉంది, ఫోటో కూడా ఇక్కడ పెడతాను మీకు, ఆ ఫోటో కూడా సేమ్ అలా చేయమన్నాడు. ఇదేంద్రా బాబు, వడ్రింగ్ మేస్తులం కూడా కాదు, ఇదేంట్రా బాబు మాకు ఇలా పట్టుకుందని మా మావయ్య నేను కొంచెంసేపు మాట్లాడుకున్నాము వాడి గురించి. ఈ అన్ని పనులు మనతో చేపిస్తున్నాడు. బయట వాళ్ళని కూడా ఒక్కోసారి గెస్ట్ హౌస్ పనికి వచ్చినా ఈ ఎడారుల పనికి వచ్చినా మామ అందరు గుర్తుపెట్టుకోండి, బయట వాళ్ళని సాధారణంగా తెప్పించరు, మనతోనే చేపిస్తారు. ఎలక్ట్రీషియన్ పని ఏంటి, ఇంకా అన్ని పనులు ఎలక్ట్రీషియన్ క్లీనింగ్ మొత్తం అన్నీ చేపిస్తారు ఒక దుక్కున. ఎలక్ట్రీషియన్ అయితే మేము చేయనని చెప్తాము, ఎందుకంటే ఎలక్ట్రీషియన్ రిస్క్ పని అది. ఇది కూడా రిస్కే, ఇది కూడా మిషన్లతో పని చేయాలి మామ. అదే చెప్తున్నాము, మాకు రాదురా స్వామి అంటే ఏమీ ఇంటలేదు, మీకు వచ్చినట్టు చేయండి అని చెప్పి అంటున్నాడు. అందుకని బాధ. అలాగా ఆ టైప్లో అక్కడ కనిపిస్తుంది కదా వెనకాల, ఆ టైప్లో వేరే డిజైన్ చేయమన్నాడు. ఆ డిజైన్ ఏంటో మీకు ఈ వ్లాగ్లో డిజైన్ స్టార్ట్ చేస్తాం ఈరోజు. అంటే ఈరోజే స్టార్ట్ చేసామన్నాడు, పని లేదని చెప్తున్నాడు. నాకైతే పని లేదనగానే చాలా కోపం వచ్చింది. కానీ మన వాళ్ళతో గొడవలు ఎందుకని ఆగిపోయినా నేను కూడా. అది మామ చెక్కలు అయితే తెచ్చాడు. ఆ చెక్కల్ని ఈరోజు మొత్తం అన్నీ కటింగ్ అయ్యి చేయాలి. అవి కూడా మీకు చూపిస్తా, ఫుల్ అప్డేట్ ఇస్తాను ఈ వ్లాగ్స్లో. మన వీడియో స్కిప్ చేయకుండా చూడండి మామ. మంచి మీరు కూడా తెలుసుకుంటారు, ఇక్కడికి వచ్చాక ఎలా ఉంటాయి కష్టాలన్నీ తెలుసుకుంటారు మామ. డెఫినెట్లీ మీకు వీడియో నచ్చినట్టయితే డెఫినెట్లీ ఒక లైక్ చేయండి మామ. ఇంకా చూపించేస్తాను, అది కూడా చెక్కలు చూపిస్తాను మీకు ఇప్పుడు, సరేనా? చూడండి మామ, ఇవే తెచ్చేసినాడు, చూస్తున్నారు కదా, ఈ చెక్కలు అన్నీ తెచ్చినాడు. ఈ డిజైన్ చేయాలంటే ఈ చెక్కలతోటి అక్కడి నుండి ఇవన్నీ చెక్కలే. ఈ చెక్కలు తెచ్చేసి చేసేయమని చెప్పాడు, చెయ్యాలి ఇంకా తప్పదు. ఈ చెక్కలు ఎక్కడ వస్తాయంటే చూపిస్తాను మీకు, రండి. ఈ చెక్కలు డిజైన్ అన్నీ చేసిన తర్వాత ఇక్కడ పెట్టాలంటే ఇది తెచ్చి, మా గార్డెన్ ఉంది కదా ఇక్కడికి, ఈ గార్డెన్ కాడ పెద్ద పని మామ. ఈ పని ఏంటో ఏం అర్థం కావట్లేదు. ఇక్కడికి వచ్చి అన్ని పనులు చేయాలి మామ. ఇక్కడికి వచ్చిన తర్వాత అది ఇదని లేదు, ఇంకా ఇక్కడ చేయమన్నాడు. ఈ విధంగా ఇక్కడ నుండి అది ఉంది కదా, అక్కడ నుండి ఇలా వచ్చి ఇలా పైకి వస్తుంది ఆర్చ్ టైప్లో, ఇలా వచ్చి మళ్ళీ అది అంతా అలా వెళ్తుంది. అది ఉంది కదా ఇటుకలు, ఆ ఇటుకల నుండి అలా వెళ్ళి అలా తిరుగుతుంది.
అలా తిరిగి అక్కడ కూడా ఒకటి పైకి ఇలా వస్తుంది ఇలాగా. అంటే ఎలా అంటే డిజైన్ తెలుసు కదా మీకు, ఆర్చ్ టైప్లో వస్తుంది. ఇక్కడ నుండి ఇలాగ ఆర్చ్ టైప్లో పెట్టమని చెప్పాడు. చాలా పని మామ, పని కూడా మీకు చూపిస్తాను. ఎంత కష్టపడతాం ఏంటి, ఇక్కడ ఎలా ఉంటుంది అన్నీ చూపిస్తాను. చూడండి పైన ఖర్జూరం స్టార్ట్ అయిపోయింది సీజను. ఇంకో 2 నెలలు అవి పండ్లు అయిపోతాయి. చూసారా ఎంత బాగుందో ఖర్జూరం. టిఫిన్ బ్రేక్ మామ, టీ తాగడానికి వెళ్తున్నాను మరి. సరే టిఫిన్ చేసి వచ్చేసాను మామ. టిఫిన్ చేసి వచ్చేటోడికి పెద్ద షాక్ ఇచ్చాడు మళ్ళీ మా కోవిటోడు. ఏంటంటే ఆ షాకు, ఈరోజు వద్దు అది రేపు పొద్దున్న చేయండి ఆ పని, ఈరోజు ఆపేయండి అన్నాడు. మరి ఎందుకు ఆపేయమన్నాడు రీజన్ తెలియదు మామ, రీజన్ తెలీదు, ఆపేయమన్నాడు అంతాడు. మరి ఎందుకు అన్నాడు ఏంటో మరి నాకు అర్థం కాల. అది మరి ఈరోజు ఆపేసి రేపు చేయమంటున్నాడు. నేనేమనుకున్నానంటే ఈరోజు చేస్తాం కదా, అవి కూడా కొంచెం పెడదాం మన వీడియోలో చూపిద్దాం, స్టార్టింగ్ ఎలాగ ఉంటుంది ఏంటని. అసలు ఎలా చేయాలో కూడా తెలీదు, చెయ్యాలి ఇంకా తప్పదు, అది మ్యాటర్. అది మా తిప్పలు అలా ఉన్నాయి ఇక్కడ కువైట్లోని. ప్రతి వాళ్ళు కామెంట్ చేస్తున్నారు, నాకనే కాదు యూట్యూబర్లు, కువైట్లో యూట్యూబర్లు అందరికీ కామెంట్ చేస్తున్నారు, అన్న నేను వస్తానన్నా, నేను ఆ పని చేస్తానన్నా, అదే చేస్తానన్నా. మీరు రండి, రావద్దని నేను అనను, మీరు రండి, వచ్చి తెలుసుకొని రండి. మంచి ఇల్లు అవన్నీ చూసుకొని ఈజీ అయ్యి మంచిగా ఉన్నాయి లేదా అన్నీ మాట్లాడుకొని రండి. ఎందుకంటే మాట్లాడకుండా వస్తే ఆల్రెడీ మేము పడుతున్నాం, ఆ బాధ మీకు పడకూడదనే ఈ వీడియోల్లో పెట్టడం జరుగుతుంది. నేను మిమ్మల్ని రావద్దు అది ఇది నేను భయపెట్టాల్సిన ఉద్దేశం నాకు లేదు. ఎవరైనా వచ్చి మంచిగా చేసుకుంటే ఎవరికైనా మంచిదే కదా, అర్థం చేసుకోండి మామ. ఇలా ఉంటాయి పనులు. ఎండ ఇక్కడ 6:30 7 అవుతుంది ఇప్పుడు దగ్గర. ఎండ మాత్రం పైన చూసారు కదా, వెనకాల లైటింగ్ బ్రైట్నెస్ మొత్తం వీడియో తీస్తుంటే మొత్తం ఫోన్ కూడా వేడైపోతుంది. అలా ఉంటాయి ఎండలు ఇక్కడ. వీటికి అన్నిటికి తట్టుకొని పని చేయాలి. పైన చూసారా పైన ఎలా ఉందో ఆ విధంగా ఉంటుంది మామ. చూడండి ఎండ మాత్రం విపరీతంగా ఉంది. అదొకటి, పని మాత్రం చాలా పని చెప్పేసినాడు ఈరోజు మాకు. పని మాత్రం కంప్లీట్ చేయాలి. అవి కూడా క్లిప్స్ తీసి మంచిగా మీకు కూడా చూపిస్తాను, ఎలా చేసాను, ఆ అవుట్పుట్ ఎలా వచ్చింది లాస్ట్కి అది కూడా చెప్తాను మామ. వీడియో మాత్రం మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి మామ, చిన్న రిక్వెస్ట్. సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు చాలామంది. సరే మామ, ఆ అవుట్పుట్ ఎలా వచ్చింది లాస్ట్ దాకా ఇంకా వీడియోస్ వస్తూనే ఉంటాయి మామ కంటిన్యూగా. వీడియోస్ మాత్రం ఆపను మామ ఇక్కడ నుండి. ఇంకా రేపు చేయమన్నాడు కాబట్టి ఇంకా రేపు స్టార్ట్ చేస్తాను మామ. ఇది మీరు పార్ట్ 1 అనుకోండి, 2 అనుకోండి, ఎలా చూసినా ఇబ్బంది లేదు మామ. డెఫినెట్లీ సపోర్ట్ చేయండి మామ నాకు, నా ఛానల్ని. ఓకే మామ, ఇంకా రేపు పొద్దున్న స్టార్ట్ చేస్తాం కదా. మీ ముందుకి వీడియో రిలీజ్ చేసేటప్పటికి ఎల్లుండ రిలీజ్ చేస్తాను మామ, అది కూడా తీసి. ఎందుకంటే వీడియో తీసుకోవాలి కదా నేను వర్క్ చేసేటప్పుడు, అది మ్యాటర్. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి మామ వేరే వాళ్ళకి వెళ్ళేదాకా వీడియో. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు మామ ఇక్కడికి వచ్చాక ఇలా ఉంటుందా అని. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందు ఉంటాను మామ. అంతవరకు సబ్స్క్రైబ్ కొట్టి వెళ్ళు మామ.